పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడిని, ఆదులోనే ఎంత పెరిగిన దేవుడు. ఇదిగో ప్రభా, వాక్యం నీది, వాక్యంలో నిజమైన అనువాదం ఇచ్చేవాడు నీవే. ఇదిగో ప్రభా, ఇంతవరకు నా తండ్రి, ఓ ప్రభా, ఆయన మొదటి సెక్షన్లో స్త్రీల గురించి చక్కగా మాట్లాడిన దేవుడు. అదేవిధంగా నా తండ్రి, ఇదిగో పురుషుల గురించి కూడా ప్రభువా, ఓ ప్రభు, ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి ప్రభువా నీ లేఖనం ద్వారా తేటగా మాతో మాట్లాడి ఓ మమ్మల్ని బలపరిచి స్థిరపరచున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. అందరం వరుసక్రమంలో కూర్చుందాం. కూడిన పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి వందనాలు. మంచిది ప్రియులారా, మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుండి 6 వచనాల వరకు చక్కగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. స్త్రీ తన ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉండాలి అని. హల్లెలూయా. స్త్రీ తన ప్రవర్తనలో భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడి మరి జీవించినట్లయితే తన యొక్క జీవితము ఎలా ఉండాలి? భర్తకు లోబడుతూ క్రీస్తు ఆత్మ కలిగి మృదువైనట్టు సాధువైనట్టు మనసు కలిగి మరి ఉన్నప్పుడు అక్షయ అలంకారంగా తను ఉంచబడుతుందని మాట్లాడాడు. హల్లెలూయా. మొదటిగా భర్తకు లోబడాలి. అలాగే వెలుపటి అలంకరణగా ఉంచుకోకుండా బాహ్యపు అలంకరణ కాకుండా ఆంతర్యపు అలంకరణ కలిగి నడుచుకోవాలని స్త్రీ గురించి చెప్తూ వచ్చాను. అదేవిధంగా పురుషుల గురించి కూడా మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు. చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానమును చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించినట్లయితే చూడండి, పురుషుల గురించి కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నారు? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. హల్లెలూయా. ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ప్రతి భర్త జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తన భార్య ఎవరో కాదు. హల్లెలూయా. ఇదిగో ఎక్కడి నుండో వచ్చి, ఏ ఊరు నుండో, ఏ కుటుంబం నుండో వచ్చి నా కుటుంబాన్ని పట్టుకుని పీడిస్తున్నది ఈమె అని చాలా మంది భర్తలు ఏం చేస్తూ ఉన్నారు? బాధలు పడే వాళ్ళు ఉన్నారు. లేదండి. అంటే చూడండి, భార్య తన స్థానంను తను గుర్తించుకుని ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ప్రవర్తనను బట్టి భర్త మార్పులోనికి, కుటుంబ మార్పులోనికి రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఒకవేళ భార్య కూడా అవిధేయురాలై ఉన్నట్లయితే, హల్లెలూయా, భార్య కూడా అవిధేయురాలైనట్లయితే ఆత్మ సంబంధముగా నీవు కనుక జీవాన్ని ఎరిగిన వాడవైతే, అనగా కృపావరమును నువ్వు కలిగిన వాడవైతే నీ భార్యను ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకు ప్రేమించాలి? నీ భార్య ఏదో ఊరి నుండి, ఏదో కుటుంబం నుండి నీ కళ్ళ ముందు వచ్చి నీ పక్కకు చేరింది, కానీ జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ శరీరంలో భాగమైన నీ ఎముకను తీసి దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ పెట్టాడు కాబట్టి ఆ ఎముక నీది కాబట్టి నీ హక్కును చేరటానికి భగవంతుడు తీసుకుని వచ్చి పెట్టాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే
హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకున్నట్లయితే నీ భార్యను నువ్వు ప్రేమించేవాడివే కానీ ద్వేషించేవాడుగా నువ్వు ఉండవు. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎందుకు అంటే ఇదిగో చెప్తా ఉన్నాడు, స్త్రీ బలహీనమైన ఘట్టము. ఎవరండి? స్త్రీ బలహీనమైన ఘట్టము. ఎందుకంటే అప్పట్లో చాలా ఆనందంగా ఉంటుంది. అప్పట్లో తనకు మనసు మారి ఒకలా మారిపోతూ ఉంది. ఎందుకంటే స్త్రీ మగవాడనంత స్థిరత్వంగా నిలబడలేదు. ఆ బలహీనమైన ఘట్టమని భర్త ఎరిగి ఏం చేయాలి? గుర్తించి ఏం చేయాలి? ఆమెతో జ్ఞానయుక్తంగా కాపురం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు జ్ఞానయుక్తంగా కాపురం చేయాలి? ఇదిగో నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివని నువ్వు అంటున్నావు అంటే అది నీ ఎముకలో ఎముకని నువ్వు గుర్తించటం లేదు. ఆమె పరాయిదాన్ని కానీ నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు అలాంటి మాటలు నువ్వు మాట్లాడతావు. అలా కాకుండా ఆమె నీ ఎముకలో ఒక ఎముకని నువ్వు గుర్తించి, నీ శరీరంలో భాగమని గుర్తించి ఆత్మ సంబంధమైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నప్పుడు హల్లెలూయా ఆ జీవాన్ని నువ్వు పంచుతావు. ఆమె బలహీనమైన ఘట్టము. అబ్బో, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇప్పుడు సన్నిధికి వెళ్ళాలి. ఈ సమయంలో ఆమె ఏదో కోరుకుంటుంది, ఏదో ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు నేను సన్నిధికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా అంటే ఆమె ఒకవేళ ఇంకోలా మాట్లాడి గొడవ కింద మాట్లాడి సన్నిధికి వెళ్ళకుండా నా ప్రార్థన పూర్తి కాకుండా ఆమె అభ్యంతరకరంగా మారిపోతుందేమో. హల్లెలూయా. కాబట్టి అని నువ్వు జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి నువ్వేం చేయాలంటే తనను బొచ్చగించినట్లుగా మాట్లాడి జ్ఞానయుక్తంగా నీ ప్రార్థనలకు ఆటంకము కాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదిలో ఆ దుష్టుడు అయిన అపవాది అవ్వను ప్రేరేపించినప్పుడు, అవ్వను మోసగించినప్పుడు మొట్టమొదటిగా మోసపోయింది ఎవరు? అవ్వనా అదవా? అవ్వనే మోసపోయింది. అవ్వ మోసపోయినప్పుడు దేవుడికి తెలుసు ఏమని, వీళ్ళు ఇదిగో పాపంలో పడిపోతున్నారు అని. కానీ ఆదాము ఏమనుకుంటున్నాడు? ఆదాముతో దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఆ యొక్క తోట మధ్యలో వృక్ష ఫలములను మీరు తినకూడదు, వాటిని తినిన దినమున నిశ్చయంగా మీరు చేస్తారని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగునుగా. మరి ఇప్పుడు ఎవరు ఏం చేసింది? ఆ పనులు తీసుకొచ్చి చక్కగా భుజించి తన మోసపోయింది. తన మోసపోవడమే కాకుండా తన భర్తను కూడా మోసగించింది. ఇప్పుడు ఆ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతామని దేవుడు హెచ్చరించాడు కదా. ఇప్పుడు దేవుడు తన ఉగ్రతను తీసుకొచ్చి ఇప్పుడు అవ్వను చంపేస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను అపపక్షంగా ఉండాలా, దేవుని పక్షంగా ఉండాలా నేను అనే సమస్య వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఒకే గురి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఒకే గురి కలిగి ఉన్నాడు. ఎవరు? ఆదాము. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి ఆ గురి? చూడండి, సృష్టికర్త అయిన దేవుడు తనకు నచ్చితే ఉంచుతాడు, ఒకవేళ నచ్చకపోతే నాశనం చేస్తాడు. ఏం చేయడానికైనా తనకు అధికారం ఉంది. అయితే ఈ అవ్వ తప్పు చేసినప్పటికీ ఆమె ఎవరో కాదు. హల్లెలూయా. ఆమె ఎవరో? నా శరీరంలో భాగమై ఉన్నది, నా ఎముకలో ఎముకై ఉన్నది. కాబట్టి ఆమె వేరే ఎవరో కాదు. ఆమె తప్పు చేసినా నేను కూడా తప్పు చేసినట్లే. ఆమె తప్పు చేసిన నేను కూడా తప్పు చేసినట్లే. కాబట్టి ఇప్పుడు ఒకవేళ దేవుడు దయతలిసి క్షమిస్తాడా? ఇద్దరికి అవకాశం ఇస్తాడు. లేదు, తన ఉగ్రతకు తను మమ్మల్ని బలి చేసుకుంటాడా? ఇద్దరిని తీసేస్తాడు. హల్లెలూయా. ఇద్దరిని తీసేస్తాడు. కాబట్టి ఏది ఏమైనా దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా నిలబడకుండా ఇది నా శరీరం కాబట్టి నా శరీరాన్ని నేనే అవమానించుకుంటే, హల్లెలూయా, నా శరీరాన్ని నేనే బాధించుకుంటే ఇక నా జీవితానికి అర్థం లేదు. కాబట్టి ఏది చేసినా ఆయన ఇష్టమే. ఇది నా శరీరం కాబట్టి నేను హక్కును చేర్చుకుంటానని అవ్వపక్షంగా నిలబడ్డాడే కానీ, హల్లెలూయా, తన భర్త స్థానాన్ని పోషించుకున్నాడు కానీ తప్పిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు కూడా కుటుంబాలలో ప్రతి భర్త కూడా జ్ఞానయుక్తంగా ఆలోచించమని చెప్తుంది ఇక్కడ. అయితే పురుషులారా, జీవమును కృప వరమును మీ భార్యలను మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు
అభ్యంతరము కలగకుండునట్లు చెప్పిన వారితో కాపురం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనలకు అభ్యంతరం రాకుండా ఏం చేయాలి? జ్ఞానయుక్తంగా కాపురం చేయాలి. ఆమెకు ఎప్పుడు ఏది చెప్పాలో అలా చెప్పి ఆమెను నువ్వు బొజ్జగిస్తావో గద్దిస్తావో ప్రేమ చేత ప్రతిదీ జరిగించి తనను నీ రూటు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. జ్ఞానయుక్తంగా ఎందుకు నీ ప్రార్థన గడ్డు రాకూడదు? నీ ప్రార్థన ఏం చేయాలి? ఆగిపోకూడదు. నీ భక్తి ఆగిపోకూడదు. నీ జీవం ఆగిపోకూడదు. నీ జీవం నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం కూడా అది పొందుకోవాల్సిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అదే కుటుంబంలో అలా చూసుకున్నట్లయితే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే నీవు కూడా చూడండి, మన పురుషుడు అయినటువంటి మన భర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా హల్లెలూయా ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు లోబడితే చూడండి, మిమ్మల్ని అబ్రహాము అవ్వను చేర్చుకున్నట్లుగానే ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెదిరిపోయినటువంటి పడిపోయినటువంటి వధువుగా, చెడిపోయినటువంటి భార్యగా ఉన్నటువంటి నిన్ను కూడా తను ఏం చేస్తా ఉన్నాడు? సరేలే, ఇది పాడైపోయిందిలే, ఇది చెడిపోయిందిలే, ఇది పాపలే, నాకు వద్దులే అని వదిలేస్తా ఉన్నాడా? లేదు. నువ్వు ఎంత చెడిపోయావో అంత నీ మీద ప్రేమ చూపిస్తా ఉన్నావు. ఎందుకంటే ఒకని అవిధేయత వలన ఈ లోకానికి పాపము ఎలాగో విస్తరించెనో అలాగే ఒకని విధేయత వలన, హల్లెలూయా, అవిధేయత వలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒకని విధేయత వలన కృప అపరిమితముగా మన చుట్టూ తిరుగుతుందన్నాడు. హల్లెలూయా. అంటే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తూ ప్రేమిస్తూ నా బిడ్డ, నా భార్య, నా కుమార్తె, ఇదిగో ఈ రోజు లేక రేపు లేక ఎల్లుండు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు మార్పు చెంది ఇదిగో నా హక్కును చేరవలసిన దానిగా ఉన్నావు. ఎందుకంటే ఆదాము తన భార్య కోసము అనగా శరీరంలో భాగం కోసం ఆలోచించినట్లే ఈ రోజు యేసుక్రీస్తు కూడా నీ గురించి నా గురించి ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ గురించి నా గురించి ఆలోచించి ఇదిగో జ్ఞానయుక్తంగా మనం ముందుకు వెళ్ళాలని సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాసక్తులను వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. హల్లెలూయా. సరే, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకవేళ నీ భార్య నిన్ను పురుషులైనటువంటి మీ పట్ల అవిధేయతగా నీ భార్య ప్రవర్తిస్తే ఆమె దూషించింది కదా అని చెప్పి నీవు కూడా ప్రతిదోషణ చేయొద్దు. ఎందుకంటే ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ఆశీర్వాదాన్ని పొందుకోవలసిన వారుగా ఉన్నారు. కీడుకు ప్రతి కీడు చేస్తూ నువ్వు కక్ష కట్టి ఇదిగో వివక్ష కలిగి కక్ష కట్టి నన్ను అలాగనది ఇలాగనది నీ అంతు చూస్తాను చూడంటూ నువ్వు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీ లోపల ఏం కనబడుతుంది? క్రీస్తు ప్రేమ కనబడటం లేదు, కానీ ఈ లోక ప్రభావం చూపిస్తున్న దుష్టాత్మ కనబడతావు. కాబట్టి నువ్వు దుష్టుడు అయితే నీ భార్య దుష్టుడు వేరే. ఇక ఆమె మాట్లాడిన దాంట్లో ఇక అర్థమేముంది? ఇంకా ఎఫ్ఐఆర్ చేస్తున్నావు, ఆమెనే చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానయుక్తంగా దేవుడి ప్రేమను ఎరిగిన నీవే సర్దుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె కూడా అర్థం చేసుకుంటూ ఒకనాటికి నీ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ విధంగా ఒకరికొకరు దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుని ఆత్మ కలిగి ముందుకు వెళుతూ ఆయన రాజ్యానికి వారసులుగా ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. సరే, ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడండి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. హల్లెలూయా. కీర్తనలో కూడా ఉంటుంది మాట, 34వ కీర్తనలో ఉంటుంది మాట. చెప్తే మనం చూద్దాం. ఏమంటాడండి? జీవమును ప్రేమించేవాడు, జీవమును కోరుకునేవాడు ఏం చేయాలి? ఎంత చక్కగా చెప్తున్నాడు. మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా. నువ్వు జీవాన్ని కోరుకున్నట్లయితే ఆ జీవము ఏ జీవం? అది నిత్య జీవము.
ఆ నిత్య జీవాన్ని నువ్వు కోరుకున్నట్లయితే మొట్టమొదటిగా నీ నోటంతా చెడ్డ మాటలు రాకుండా చూసుకో. హల్లెలూయా. చాలా మంది నేను తెచ్చి పెంచి పోషిస్తున్నాను ఆ మాట వినాలి అంటారు. అంటే సరిపోలేదు, దానికి తగ్గ ప్రేమ కూడా కలిగి ఉన్నప్పుడే అందరూ సహోదర ప్రేమ కలిగి ముందుకు వెళ్తారు. మన ఇష్టం వచ్చినట్లు, మన ముందుకు తోచినట్లు అలా ఏంటంటే వృద్ధాతిశయంతో మనం మాట్లాడకూడదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళగా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును. ఇంకా చెప్తా ఉన్నాడు, చూడండి తన పెదవులను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తూ తన కర్తవ్యాన్ని తను పోషిస్తూ దేవునికి దగ్గరవుతూ ఆశీర్వాదము పొందుకుంటూ ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకుండా, చెడ్డ మాటలు పలకకుండా, తను ఏమయ్యున్నాడో తను ఎరిగి తన జీవితాన్ని కాచుకుంటూ కాపాడుకుంటూ ముందుకు రావాల్సిన వాడుగా ఉన్నాడు. అలా ఉంటూ ఏం చేయాలంట? ప్రతి వ్యక్తి ఏం చేయాలి? సమాధానమును వెంటాడుచు వెతుకుచుండవలని. చూడండి, వెతుకుచు వెంటాడవలని. సమాధానం అనేది రోజును వెతుక్కోకపోతే నీకు దొరకదు. దొరుకుద్దా? వెతుక్కోకపోతే నీకు దొరకదు. అది దొరికే వరకు నువ్వు వెతకాలి. హల్లెలూయా. ప్రేమ అనేది కూడా అంతే, సమాధానం అనేది కూడా అంతే. ఒక సమస్య వచ్చినా, ఒక శోధన వచ్చినా ప్రతి దానికి తప్పించుకునే మార్గాన్ని నువ్వు వెతకకపోతే అది నీకు దొరకదు. దొరుకుతా? దొరకదు. తప్పించుకునే మార్గమైన ఏదైనా నీకు కావాలి అంటే, ఆ జీవం కావాలంటే నువ్వు వెతుకుతూ దాన్ని వెంటాడుతూ ఉంటేనే అది నిన్ను వదిలిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు నాకు దొరికింది కదా, ఇక నాకు చాలు అనుకుంటే అది ఈ రోజుకే. మరి రేపు అనేది నీకు ఒకటి ఉంది. మరి రేపు పరిస్థితి ఏంటి? అందుకే ఎప్పటికప్పుడు నూతన సృష్టిగా మార్చబడాలి. క్రైస్తవుడు దినదినము నూతన సృష్టి. అంటే అర్థం ఏంటి అంటే, ప్రతిరోజు శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, మంచి చెడు ఆనందం దుఃఖం అన్నీ వస్తాయి. ఈ రోజు జీవితం గడిచింది, రేపటి నా పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచిస్తూ వెతకుతూ ముందుకు వెళ్ళవలసిన వాడిగా ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి అలా ప్రతి విషయంలోనూ మనము వెతుక్కుంటూ దేవుడికి ఇష్టలుగా బ్రతకటానికి మనం ముందుకు వెళదాం. అలాగే స్త్రీల గురించి, అలాగే పురుషుల గురించి ఇంకా ఒకటి కాదు, అనేకమైన చోట్ల దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది. అవన్నీ మనము ఇక్కడ చూపిస్తే సమయంసాలది కనుక ఉన్నదాన్ని వివరించుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ విన్న కొద్ది మాటలైనా జీవం కలిగిన మాటలు కనుక అవి విని గ్రహించుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి. ఆ సన్నిధిలో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదం మెండుగా మనం పొందుకున్న వారిగా ఉంటాం. దేవుడి మాటలు దీవించను గాక. లేచి నిలబడినట్లయితే